భారతీయ రైల్వే తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రైల్లో టికెట్ ధరలు తక్కువగా ఉండడం, సురక్షిత ప్రయాణం కావడంతో ఎక్కువ మంది రైలు మార్గాన్ని ఎంచుకుంటుంటారు. అయితే ట్రైన్ జర్నీ చేయాలంటే ఎవరైనా సరే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ టికెట్ లేని ప్రయాణం చేస్తూ దొరికితే జరిమానా విధించడంతో పాటు కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. కానీ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో నడిచే భాక్రా నంగల్ రైల్లో మాత్రం రూపాయి కట్టకుండా టికెట్ కొనుగోలు చేయకుండా ప్రయాణించే అవకాశం ఉంది. అయితే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని భాక్రా, నంగల్ మధ్య ఈ రైలు ప్రతిరోజు నడుస్తూ ఉంటుంది. పంజాబ్లోని నంగల్ నుంచి హిమాచల్ ప్రదేశ్లోని భాక్రా డ్యామ్ వరకు ఈ భాక్రా నంగల్ రైలు ప్రయాణిస్తుంటుంది. 13 కిలోమీటర్ల పాటు ప్రయాణించే ఈ భాక్రా నంగల్ రైలు సట్లెజ్ నదిని దాటుకుంటూ శివాలిక్ కొండలను దాటుకుంటూ వెళ్తుంది. 3 టన్నెల్స్, 6 స్టేషన్లు ఈ మార్గంలో ఉండడంతో స్థానికులతో పాటు పర్యాటకులకు కూడా ఈ రైలు ప్రయాణం ఎంతో అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. అయితే ఈ రైలు భారతీయ రైల్వే ఆధ్వర్యంలో ఉండకుండా భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డు నేతృత్వంలో నడుస్తుంటుంది. భాక్రా నంగల్ డ్యామ్‌కు సంబంధించిన అధికారులు, ఉద్యోగులు ప్రయాణించడం కోసం ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ సాధారణ ప్రజలు, పర్యాటకులు కూడా ఈ రైల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ క్రమంలోనే దేశంలోని నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు భాక్రా నంగల్ రైల్లో ప్రయాణించేందుకు ఎంతగానో ఇష్టపడతారు. ఆ మార్గంలోని అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే 1948లో ఈ భాక్రా నంగల్ రైలును ప్రారంభించారు. అప్పట్లో రోడ్డు మార్గం లేకపోవడంతో ఆ మార్గంలో రైల్వే లైన్ వేశారు. ఈ భాక్రా నంగల్ రైలును పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో తయారు చేశారు. మొదట్లో ఈ మార్గంలో ఆవిరి ఇంజిన్‌తో రైలు నడవగా, ఆ తర్వాత 1953లో అమెరికా నుంచి ఇంజిన్‌ను దిగుమతి చేసుకున్నారు. ఇప్పటికీ ఆ రైలు ఇంజిన్‌నే ఉపయోగిస్తున్నారు. ఇక ఈ భాక్రా నంగల్ రైలు గంటకు 18-20 గ్యాలన్ల ఇంధనాన్ని ఉపయోగించుకుంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.